ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. తన సంచలన బౌలింగ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లాండ్లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్లో ఇంగ్లాండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్లో స్మిత్ను అవుట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 51, ఇషాంత్ శర్మ 51 సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్లో జరిగిన ఒక టెస్టు సిరీస్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు 23 తీసిన బౌలర్గా బుమ్రా రికార్డును సిరాజ్ సమం చేశాడు. బుమ్రా 2021-22 పర్యటనలో ఇంగ్లాండ్పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ మరో వికెట్ తీసి ఉంటే బుమ్రాను అధిగమించేవాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు 5 వికెట్ హాల్ సాధించిన 4వ బౌలర్గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటి వరకు 5 సార్లు 5 వికెట్ల ఘనత సాధించగా సిరాజ్ కూడా సరిగ్గా 5 సార్లు ఈ ఫీట్ సాధించాడు.